కనికరించు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము కీర్తన 56:8. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. క్రైస్తవ జీవితంలో కన్నీళ్లుంటాయి. అవి కనికరంతో కూడినటువంటి కన్నీళ్లు. అవి ఇతరుల కొరకైనటువంటి ప్రేమతో కూడిన కన్నీళ్లు. అవి చాలా ప్రశస్తమైనటువంటి కన్నీళ్లు. దేవుడు వాటిని తన బుడ్డెలో దాచి ఉంచుతాడు. పిడికెడు విత్తనాలు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును అనే మాట కీర్తన 126:8 మనం చదువుతాం. క్షయవ్యాధితో మరణించబోతున్నానని తలంచినటువంటి ఒక సండే స్కూల్ టీచర్ గారు తన తరగతిలో విద్యార్థులందరినీ సందర్శించాలని ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్ళాడు. వారిలో ఒకతను చెప్పుల దుకాణంలో ఉండగా అతని దగ్గరకు ఆయన వెళ్ళారు. ఈయన పేరు డిఎల్ మూడి. ఆయనతో మాట్లాడినప్పుడు నిన్ను నీవు యేసుక్రీస్తు వారికి లోబర్చుకోవాలి అని చెప్పారు. ఆయన చావసిద్ధంగా ఉన్నటువంటి ఆ టీచర్ గారు హృదయపూర్వకంగా మూడీ గారిని బ్రతిమాలడం వల్ల ఆ చెప్పుల షాపులోనే మూడీ గారు తనను తాను యేసుక్రీస్తు వారికి సమర్పించుకున్నారు. ఒక సామాన్యమైనటువంటి సండే స్కూల్ టీచరు అయినప్పటికీ ఎలాంటి చైతన్యాన్ని కలిగించారో ఆయన చూడండి. మూడీ గారి ద్వారాను ఆయన రచనల ద్వారాను ఎన్ని వేల జీవితాలు ప్రభావింపబడ్డాయి. ఇంగ్లాండ్లోను స్కాట్లాండ్లోను గొప్ప ఉద్యమం రావడానికి వేలకు వేల ఆత్మలు రక్షింపబడడానికి ఆయనే కారణం కదా. వారిలో సిటీ స్టడ్ గారి తండ్రి ఒకరు. సిటీ స్టడ్ మిషన్ నుండి అనేక వేల మంది మిషనరీలు పంపబడ్డారు కదా. చికాగోలో నుండి మూడీ గారి యొక్క బైబిల్ విద్యాలయం నుండి వేల కొలది మిషనరీలు బయటకు పంపించబడ్డారు. చూడగల కన్ను, వినగల చెవి నీకుంటే చుట్టూ ఉన్నటువంటి దుస్థితిని చూసి నీవు ఆక్రందన చేస్తావు. ఈ దినాల్లో వార్తల పిచ్చితోనూ టీవీల పిచ్చితోనూ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ప్రజల హృదయాలు కఠినంగా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నాయి. వారు తుఫానులను, భూకంపాలను చూసి 2 నిమిషాలు వారి భుజాలను ఎగరవేస్తారంతే. తరువాత అంతా మర్చిపోతారు. నశించిపోయే ఆత్మల విషయంలో వారికి కనికరం లేదు. పేదవారు, అవసరంలో ఉన్నవారితో ఎలాంటి సంబంధము వారికి లేదు. వారెలా పోతే నాకేమి అని నీవు చెప్పలేవు. ఒక క్రైస్తవుడు ఎప్పటికీ అలా చెప్పలేడు. అక్కరలో ఉన్నవారికి సహాయం చేసే కృపాధన్యత దేవుడే మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.